హాయ్ అండి, నేను మీ నరేంద్ర. బంగారమ్మ తల్లి కోవిల్ అండి, విజయనగరం. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏదనుకున్నా జరుగుతుందండి. అమ్మవారిని చూడడానికి ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారండి. వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని అమ్మవారిని కోరుకొని వెళ్తారండి. మేము కూడా ఈరోజు కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. దీపదానం కూడా చేసామండి. సాలగ్రామ దానం కూడా చేసామండి. ఈ విధంగా మేము దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని తర్వాత వేపమాను రావిమానికి పూజలు చేసి దీపం వెలిగించుకొని స్వయం పాకం పంతులు గారికి ఇచ్చుకొని కార్తీక శుద్ధ ద్వాదశిని ఈ విధంగా జరుపుకున్నామండి. విజయనగరంలో పైడమ్మ తల్లి కాకుండా బంగారమ్మ తల్లి ఇలా దేవతలు చాలా మహిమగల దేవతలండి. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అమ్మవార్లను దర్శించుకొని వాళ్ళ కష్టాలని చెప్పుకొని ముడుపులు కట్టుకొని ఇలా అమ్మవారి దయకు పాత్రలు అవుతున్నారండి. కానీ అమ్మవార్లు అయితే చాలా మహిమగల అమ్మవార్లండి. మీరు కూడా ఇలా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనసారా కోరుకుంటూ జై బంగారమ్మ తల్లి.